ఒక 2-3% డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు అవతల పార్టీలో ఉన్నారన్నా. కాబట్టి 2-3% డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు అవతల పార్టీలో ఉన్నారన్నా. కాబట్టి వ్యవసాయం లాభసాటిగా జరగాల, లేదా ఏమైనా పరిశ్రమలన్నా రావాలా, లేదా వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలన్నా రావాలా, లేదా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ రావాలా. మీలాంటి పెద్దలు పోయి జగన్ సార్కు చెప్తేనే మాలాంటి వాళ్ళ కష్టాలు తీరుతాయన్నా. ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తానా అంటే, ఇదే నియోజకవర్గంలో కేవలం ఇద్దరి దగ్గరనే డబ్బులు ఉన్నాయన్నా. వాళ్ళిద్దరు కూడా అవతల పక్కనే ఉన్నారు. వాళ్ళకేం లే, నేను ఏడైనా కనిపిస్తే నా మీద విమర్శలు చేయడం తప్ప వేరేదేం చేత కాదు. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ అన్న, మీరే జగన్ సార్ దగ్గరికి తీసుకుపోవాలా. ఈ నందికొట్కూరు నియోజకవర్గం అంటే నిజంగానే చెప్తానన్నా, ఏవో 2-3 తప్పిదాల వల్ల ఓడిపోయినాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటన్నా మా నందికొట్కూరు నియోజకవర్గం. రేపు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారీ మెజార్టీతో మనం గెలిచడం ఖాయం ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే మీకు కేవలం ఒక్కరోజు సమయం ఇస్తేనే వచ్చినటువంటి జనం. కాబట్టి మాకు కూడా ఇంతగా గడిచిన 2 రోజులుగా సహకరించినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ